బైబిల్ కళాశాల అధ్యక్షునిగా 1965లో డంకన్ పదవీ విరమణ చేశాడు. ఏ బాధ్యతలు లేని రాజీపడని వృద్ధుడైన ఈ ప్రవక్త సంఘాలను మేల్కొల్పడానికి మరొక్కసారి నడుం బిగించాడు. నిజమైన దేవుడు క్రీస్తు రూపంలో మానవ హృదయాలలో జీవించాలని కోరుతున్నాడనేదే డంకన్ యొక్క సందేశ సారాంశం. క్రీస్తును కలిగి ఆయన స్వరూప సౌందర్యాలను, ఆయన సన్నిధిని తమ జీవితాలలో చూపించగల వ్యక్తులు లోకానికి అవసరం. అటువంటి వారి ద్వారా ఇతరులు సులువుగా క్రీస్తులో విశ్వాసముంచుతారు. డంకన్లో ఉన్న ఈ దైవశక్తిని ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఇలా చెప్పాడు: భక్తి అంటే నాకు నచ్చక ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండేవాడిని. ఒకరోజు కిటికీలో నుండి చూస్తుంటే ఒక ఆయన సాయంకాలం వాహ్యాలకి వెళ్తున్నాడు. ఆయన ముఖం నాకు కనిపించలేదు. నీవు వీపు మాత్రమే కనిపించింది. ఆయనెవరో నాకు తెలీదు. ఆయన నన్నెప్పుడూ చూడలేదు. ఆయన అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఆయనను చూడగానే నాకు లేనిది ఏదో ఆయనకు ఉంది అనిపించింది. అదిగో ఆయనలో ఉన్న ఆ శక్తి కోసమే నా జీవితమంతా ఎదురుచూశాను. ఆ శక్తిని పొందడానికి నా సమస్తాన్ని ఇచ్చివేశాను అంటూ నా అంతరాత్మ చెప్పింది. ఆయనలో ఉన్న ఆ సౌందర్యం కోసమే నా జీవితమంతా వెతికాను. దేవుడు మనిషిలో ఏకమైపోవడం సాధ్యమేనా? ఆయనలో నేను క్రీస్తును చూశాను. అద్భుతంగా మాట్లాడగలిగిన ప్రసంగికులను చూశాను. యథార్థంగా ఆత్మల భారం కలిగిన పాస్టర్లను చూశాను. అయితే డంకన్లో నేను క్రీస్తును చూశాను. క్రీస్తును ముఖాముఖిగా కలుసుకోవాలనే నిజమైన కోరిక ఆయన నాలో రగిలించాడు. డంకన్ ఐర్లాండ్ సభలకు వెళ్లిన ప్రారంభ దినాలలో అక్కడి సంఘ పరిస్థితి ఘోరంగా ఉండేది. అయితే డంకన్ అనేకసార్లు అక్కడికి వెళ్లడంతో అక్కడ ఆత్మీయంగా మేలుకొలుపు వచ్చింది. లిస్బర్న్ సదస్సులో ప్రసంగిస్తూ ఐర్లాండ్లో గొడవలు చెలరేగుతున్నాయి, ఉజ్జీవం కూడా వస్తుంది అని ప్రవచించాడు. అది అక్షరాలా నెరవేరింది. ఐర్లాండ్లో సభలు జరుగుతున్నప్పుడు ఒకరోజు డంకన్ ఉదయం అల్పాహారం ముగించి ప్రార్థన చేసుకోవడానికి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. సభల పర్యవేక్షకుడు ఒంటరిగా ముందు గదిలో కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన దేవుని సన్నిధి యొక్క తేజస్సు గుర్తించాడు. ఇంకా ఆ గదిలో ఉండడానికి తనకు అర్హత లేదనిపించి ఆయన బయటికి తోటలోనికి వెళ్ళాడు. తోటలో ప్రతి మొక్క, ప్రతి పువ్వు అదే తేజస్సుతో నిండి ఉండడం గమనించి తిరిగి ఇంటిలోనికి వచ్చాడు. ఎందుకో ఆయనకు తెలియకుండానే కన్నీరు వచ్చేస్తున్నది. ఇంతలో డంకన్ ప్రార్థన ముగించి వచ్చాడు. ఆయన ముఖం దైవ తేజస్సుతో వెలిగిపోతున్నది. దేవుడు ఐర్లాండ్ ఉజ్జీవాన్ని గూర్చి నాకు వాగ్దానం దయచేశాడు. గ్రామాలలో ఉండే చిన్న చిన్న ప్రార్థనా గుంపుల ద్వారా దేవుడు ఐర్లాండ్కి ఉజ్జీవం పంపించబోతున్నాడు అని చెప్పాడు. మాటలలో వివరించలేని దేవుని సన్నిధి ఆ రోజంతా ఆ సభలను ఆవరించింది. వాయిద్యాలు వాయించేవాళ్లు వాయించలేకపోయారు. దేవుడు సభలకు వచ్చిన వారి హృదయాలలో కార్యం జరిగించాడు. లోతైన పశ్చాత్తాపం అందరి మీదకు వచ్చింది. కొందరు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. ఆ రోజు పరలోకం నుండి కొన్ని శబ్దాలు వినబడినట్లు కొందరు సాక్ష్యం చెప్పారు. అబర్డర్ అనే స్థలంలో కొన్ని సభలలో మాట్లాడడానికి డంకన్ను ఆహ్వానించారు. చాలా ప్రార్థన ఆ సభల కొరకు జరిగింది. ఆ రాత్రి కూటం ముగిశాక కూడా రాత్రి 3 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడని అనిపించింది. ఆ సభలలో ప్రత్యక్ష సాక్షి ఇలా చెప్పారు: డంకన్ గారు 1 గంట సేపు ప్రసంగించారు. ముందు వరుసలో కూర్చున్న 6 యువకులకు దేవుని మహిమ డంకన్ మీదకు దిగడం కనిపించింది. వారికి చాలా భయం వేసి ఏడుస్తూ నేల మీద పడిపోయారు. అదే భయం అక్కడ కూర్చున్న వారందరి మీదకు వచ్చింది. పశ్చాత్తాపంతో వారందరూ కన్నీరు కార్చారు. కొంతమంది దేవునితో సరిచేసుకుని క్షమాపణ పొందారు. కెనడాలో కూడా దేవుడు డంకన్ను బలంగా వాడుకున్నాడు. సభలకు వస్తున్న జనానికి స్థలం సరిపోక 3 సార్లు సభల స్థలాలను మార్చారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు బలంగా జరిగింది. సంఘ నాయకులు ఒకరితో ఒకరు సమాధానపడ్డారు. దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేస్తుంటే వ్యాపారస్తులు ఆశ్చర్యపడ్డారు. విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకున్నాయి. త్రాగుబోతులు, మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు విడిపించబడ్డారు. దురాత్మల బంధకాలలో మగ్గుతున్నవారు విడుదల పొందారు. కెనడా అంతా గొప్ప మేల్కొల్పు వచ్చింది. డంకన్ అమెరికాలో సభలకు వెళ్ళినప్పుడు లోరెన్ కనెంగ్హామ్ దంపతులు ఆయనకు పరిచయమయ్యారు. సువార్థికులకు శిక్షణ ఇవ్వడానికి ఒక బైబిల్ పాఠశాలనే స్థాపించాలనే ఉద్దేశంతో వారు ప్రార్థన చేస్తున్నారు. డంకన్ ఆ విషయం ప్రార్థనలో పెట్టి అది దేవుని చిత్తమేనని తెలియచేశాడు.
అంతేకాదు ఆ పాఠశాల స్థాపించబడ్డాక డంకన్ ప్రతి విషయంలోనూ వారికి సలహాలిచ్చి నడిపించాడు. ఆ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాడు. ఒక విద్యార్థి డంకన్ గూర్చి ఇలా చెప్పాడు: డంకన్ గారు రాకముందు మమ్మను మేము నీతిమంతులముగా భావించుకున్నాము. అయితే డంకన్ గారు వచ్చాక మాలో నిజమైన పశ్చాత్తాపం వచ్చింది. ఇతరులకు హాని కలిగించని చిన్న చిన్న విషయాలు పర్వాలేదు అనుకునేవాళ్లం. ఉదాహరణకు వంటశాలలో బిస్కెట్లు వంటివి ఎవరూ చూడకుండా తెచ్చుకునేవాళ్లం. అది దొంగతనంగా దేవుడు చూపించాడు. దొంగలుగానే దేవుని దృష్టిలో మేము ఉన్నాం. అటువంటివి ఎన్నో మేము దేవునితో సరిచేసుకున్నాము. దేవుడు మాలో లోతైన కార్యం చేశాడు. డంకన్ ద్వారా ఉజ్జీవింపబడిన వారు ఆ తరువాత దినాలలో వారు సేవ చేసిన స్థలాలలో ఆత్మ కుమ్మరింపునకు సాధనాలుగా వాడబడ్డారు. అయితే డంకన్ మనసంతా హెబ్రిడిస్ దీవుల మీదనే ఉండేది. అనేక దేశాలలో పర్యటించినప్పటికీ హెబ్రిడిస్ వెళ్ళడానికి ఎలాగో వీలు కల్పించుకునేవాడు. 1971 సంవత్సరంలో స్టోర్నావే సభలకు వెళ్ళినప్పుడు వాళ్లతో మాట్లాడుతూ, నేను ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అన్నాడు. అదే నిజమయ్యింది.